జ్ఞాపకం ఒక చిన్న పదం, కానీ దాని వెనుక ఒక జీవితం దాగి ఉంటుంది. పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్తో పార్ట్ 2తో మరిన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి మీ ముందుకొచ్చాను. మరొకసారి కళ్ళు మూసుకొని 30 ఏళ్ళు వెనక్కి వెళ్దామా? సమ్మర్ హాలిడేస్ అంటే మనందరికీ గుర్తొచ్చేది అమ్మమ్మ ఊరు. బస్ స్టాండ్లో బస్సు రాగానే విండో సీట్ కోసం అక్కా తమ్ముళ్ళ మధ్య జరిగే ఆ గిల్లి కజ్జాలు, ఆ విండోలోంచి వచ్చే వేడి గాలిని కూడా అమృతంలా అనుభవించిన రోజులు అవి. అమ్మమ్మ ఇంట్లో రకరకాల మామిడి పండ్లు, బంగినపల్లి అయితే అమ్మ కట్ చేసి ఇవ్వడం, అదే రసాలైతే మొహం మొత్తం పూసుకొని డ్రెస్కి అంటించుకొని ఆగమాగం చేసేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ అయినా లేదా రాత్రి డిన్నర్ అయితే చాలు, అమ్మమ్మ పిల్లలందరినీ కూర్చోపెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే వచ్చే ఆ మజా ఏ స్టార్ హోటల్ కూడా ఇవ్వలేదు. రాత్రి అవ్వగానే డాబా మీద చాపలు వేసి అమ్మమ్మ తాతయ్య పక్కన పడుకొని వారు చెప్పే ఆ కథలు వింటూ నక్షత్రాలు లెక్కిస్తూ ఉంటే ఆ వెన్నెల, ఆ గాలి, ఆ ప్రేమ ఏ ఏసీ రూమ్లోనూ దొరకదు. అలాగే మీకు గుర్తుందా, మధ్యాహ్నం వేళ ట్రింగ్ ట్రింగ్ అంటూ గంటకు వినిపిస్తే చాలు ఇంట్లో వాళ్ళని విసిగించి మరీ ఐస్ క్రీమ్ కొనుక్కునే వాళ్ళం. అందరూ పిల్లలు ఒక్క దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరు. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే స్కూల్కి ప్రిపరేషన్ షురు. స్కూల్ బాక్స్, లంచ్ బాక్స్, బ్యాగ్, అలాగే కొత్త బుక్స్, వాటికి కవర్స్ వేసుకోవడం, స్టిక్కర్ పేస్ట్ చేసుకొని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం, ఇదంతా ఒక రకమైన పండగ. ఇంకా స్కూల్లో లంచ్ బెల్ అవ్వగానే ఫ్రెండ్స్ అందరం ఒక సర్కిల్లో కూర్చొని అందరి బాక్సులు మధ్యలో పెట్టి ఒకరి బాక్స్లో కూర ఇంకొకరు తింటుంటే వచ్చే ఆ తృప్తి వర్ణనాతీతం. అక్కడ షేర్ అయింది కేవలం అన్నం మాత్రమే కాదు, ఒక స్వచ్ఛమైన స్నేహం. అప్పట్లో మనకి ఐఫోన్ లేకపోవచ్చు, కానీ కార్బన్ పేపర్ ఉండేది. ఎంతమందికి కార్బన్ పేపర్ గుర్తుంది? ఆ నీలం రంగు కాగితం మధ్యలో పెట్టి రాస్తే కింద అచ్చుకుద్దినట్టు దిగడం చూసి మనం ఎంత ఆశ్చర్యపోయే వాళ్ళమో. ఆ బ్లూ కలర్ మరకలు మన జేబులకి, చేతులకి అంటుకుంటూ ఉంటే మనం ఏదో పెద్ద సైంటిస్ట్లమని అన్నట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళం కదా. అలాగే వాన పడితే అప్పట్లో మనకి ట్రాఫిక్ జామ్ గుర్తొచ్చేది కాదు, కేవలం కాగితం పడవలే గుర్తొచ్చేవి. వీధిలో నీళ్ళ ప్రవాహంలో మన బోట్ మునిగిపోకుండా వెళ్తుంటే ఆ చిన్న బోట్ వెంటపడి మన ప్రాణం కూడా పరిగెత్తేది. ఆ బోట్ ఎక్కడో వెళ్ళి ఆగిపోతే మన ప్రపంచమే ఆగిపోయినంతగా ఫీల్ అయ్యే వాళ్ళం. అలాగే వాటర్ బెలూన్స్, అదేనండి లాయిలప్ప. ఆ చిన్న చిన్న బెలూన్లలో నీళ్లు నింపి డాబా వెనకాల దాక్కొని వీధిలో వెళ్ళే ఫ్రెండ్స్ మీద విసిరినప్పుడు వచ్చే ఆనందం. ఒకవేళ ఆ బెలూన్ వాళ్ళకి తగలకుండా కింద పడి పగిలిపోతే మనకేదో పెద్ద నష్టం జరిగినట్టు ఫీల్ అయ్యే వాళ్ళం కదా. అప్పట్లో ఆ చిన్న బెలూన్లే మనకు పెద్ద వెపన్స్. ఇక అసలైన సీన్, నెలకోసారి వచ్చే ఆ రిపోర్ట్ కార్డ్. అందులో మన మార్కులు చూసి నాన్న దగ్గరకు వెళ్ళి సిగ్నేచర్ అడగాలంటే లోపల గుండె కొట్టుకునే వేగం బహుశా ఏ అథ్లెట్కు కూడా ఉండదు. నాన్న మూడ్ ఎలా ఉందో చూసుకొని భయంగా పేపర్ ముందుకు నెట్టడం. ఆ క్షణం గడిస్తే ఇంకా గండం గడిచినట్టే. అప్పట్లో ఇన్ని సోషల్ మీడియాలు లేవు. బర్త్డేకైనా న్యూ ఇయర్కైనా షాప్లో గంటల తరబడి వెతికి బెస్ట్ ఫ్రెండ్కి గ్రీటింగ్ కార్డ్ కొని ఇచ్చేవాళ్ళం. చివరగా 10th క్లాస్ అయిపోయేటప్పుడు ఆ కలర్ స్లామ్ బుక్స్, అందులో యువర్ ఫేవరెట్ కలర్ అని రాసి మన ఫ్రెండ్స్ జ్ఞాపకాలను దాచుకోవడం అదొక మధురమైన అనుభవం. యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్ అంటే డాక్టర్, ఇంజనీర్ అని రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరం ఎక్కడెక్కడో సెటిల్ అయ్యాం. ఆ స్లామ్ బుక్లో మన ఫ్రెండ్స్ రాసిన డోంట్ ఫర్గెట్ మీ అనే ఆ మాట ఇప్పటికీ మన గుండెలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. కాలం మారిపోయింది, మనం పెరిగిపోయాం, చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, కానీ ఆ పాత రోజుల్లో ఉన్నంత సంతోషం మాత్రం మళ్ళీ దొరకడం లేదు. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ కళ్ళల్లో ఒక చిన్న నీటి చుక్క మెరిసిందా? అయితే అది మీ బాల్యం. ఇందులో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ చిన్ననాటి గ్యాంగ్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.